హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో బియ్యం బెల్లంతో మంచి స్వీట్ రెసిపీ అండి. ఇది పొంగడాలు ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాం. నేను రేషన్ బియ్యము 1 కప్పు తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకుని ఈ బియ్యం అందులో పోసుకున్న తర్వాత 3 టైమ్స్ బాగా కడగాలి. కడిగిన తర్వాత మూత పెట్టి దానికి తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టి నైట్ బాగా నాననివ్వాలి. మార్నింగ్ తీసి ఈ వాటర్ అన్నీ వంచేసుకుని మిక్సీ జార్ తీసుకుని ఎక్కడ వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం అనేది తీసుకుని వేరొక గిన్నె తీసుకుని ఈ బెల్లం అనేది అందులో వేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ అంటించుకుని ఎటువంటి పాకం లేకుండా జస్ట్ ఈ బెల్లం కరిగేంత వరకు మాత్రమే హీట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఈ రైస్ అనేది తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో యాలకులు ఒక 5-6 వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాకం బెల్లం మనం కరిగించుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతా కలిసే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకుని స్టవ్ అంటించుకున్న తర్వాత వేరొక బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత చిన్నగా తరిగినటువంటి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అనేది యాడ్ చేశాను. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. అలాగే గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మనకి 4-5 గంటల వరకు నాననివ్వాలండి. నేనైతే 3 గంటల వరకు నాననిచ్చాను. 3 గంటలు నానితే సరిపోతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు తినే సోడా ఉంటుంది కదా, అది వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని ఈ పొంగడాలు అనేవి వేసుకోవాలి. మధ్యలో గరిటె సాయంతో వేసుకున్న తర్వాత ఆయిల్తో ఇలా పైపైన పోసుకుంటూ 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు తీసేసుకోవాలి. అంతేనండి, మిగతా కూడా ఈ విధంగా వేసేసుకుని తీసేసుకుందాము.